తయారు కాలేదా? బడికి పోవా? అమ్మ అది కాదు, పింఛన్ పైసలు పడ్డాయి. ఏమైందమ్మా? పింఛన్ పైసలు పడ్డట్టు ఊళ్ళో ఎవరికి చెప్పద్దు. ఎందుకమ్మా? చెప్తే ఏమైతుంది? ఊళ్ళో కళ్ళు మంచిగా కావు తల్లి. సరే, ఎవరికి చెప్పగాని నాకు కొత్త బుక్కులు కొనిస్తావా అమ్మా? సరే కొనిస్తా. ఏమైందమ్మా? ఎందుకు ఏడుతున్నావు? ఏం లేదమ్మా, నువ్వు పోయి మొహం కడుకపో. ఎన్ని రోజులమ్మా అప్పించిన పాపానికి నా ఉసురు ఇస్తారు. నాకు లేరా పిల్లం పిల్లలు? అది కాదన్నా, పోయిన ఏడే మస్తు లాస్ వచ్చింది. నీ ముందే కదన్నా 5 ఎకరాలు కౌలుకు పట్టి చేసినాం. చేతి ఏం లాభం అమ్మా? ఒక్క రూపాయి కూడా ఇస్తలేరు. చేసినట్టే పోతున్నాయి కాదన్నా. 3-4 ఏళ్ళ నుంచి ఎంత చేసినా కౌలు పైసలు మందమన్నా పంట వండతలేదు. అంత చేసుడు సాత కాకపోతే ఎకరాలు పట్టుకొని మందు కొంపలు ముచ్చడేందుకు? గట్ల మాట్లాడుతున్నావేందన్నా? ఈ ఏడు పంట చేతికి రాగానే నీ అప్పు కడతాం. 4 సంవత్సరాల నుంచి పంటని పంట ఇప్పుడు పండుతుందా? పంట పైసలు వచ్చినాక నేను ఆగా. ఆ భూమో జాగన అమ్మి నా పైసలు నాకు ఈరి. వారం రోజులు టైం ఇస్తాన్నా. ఏమైందిరా? ఏమో గీడ కూర్చున్నావు? అయిపోయిందిరా, అయిపోయింది. నాకు ఏమితో వచ్చిరాదురా. ఏమైందిరా? నీ పొలం మంచిగానే ఉన్నది కదా? లేదురా, పోయినసారి వచ్చిన రోగమే మళ్ళీ ఈసారి వచ్చింది. 4 ఏళ్ళుగా చేసి కట్ట వెళ్ళింది తప్ప కాసులు చేతకు రాలేరా. దీనికే బాధపడతావారా? ఈ ఏడు అందరి పొలాలు గిట్లనే ఉన్నాయి. 4 ఏళ్ళ నుంచి వెళ్ళి ఈసారి కాకపోతే ఇంకోసారి వస్తుందని ఆశగా ఎదురు చూసి కళ్ళు కాయలు కాసినాయి తప్ప పంట చేతుకు రాలేదురా. అరే, మనం రైతులంరా, దేశానికే అన్నం పెట్టేటోళ్ళం. మనమే గిట్ల బెదిరితే ఎట్లరా? చేతులు మోయలేనంత అప్పులు చేసిండ్రా. అందుకే మనసు ధైర్యాన్ని కోల్పోయిందిరా. అరే, ఈ రోజులల్లా అప్పు చేయకుండా వ్యవసాయం చేసేటోడు ఎవడు లేడురా. ఈ వ్యవసాయం మీద అప్పులు చేసుడు అంత మంచిది కాదని తెలిసిందిరా. అట్లాని మనం కష్టపడు మానుకుంటామారా? పోదాంపా, నడు. మీ ఇంటికి రంజిత్ ఎందుకు వచ్చిపోయింది? అయినా మీ ఇంటికి ఎందుకు వస్తాడు? అప్పు పైసల కోసమే వచ్చింది కావచ్చు. గొడ్డుకైనా మనిషికైనా మోసంత బరువే ఎత్తుకోవాలి. బరువు ఎక్కువైతే వెన్నుపూసి ఇరుగుద్ది. బరువు బాధ్యత అయినప్పుడు ఎంత బరువు అయినా మోయడానికి మేము సిద్ధం. అబ్బో, కూటికి గింజలు లేకున్నా కానీ నోటికి మాటలు తూటలు లెక్క వస్తున్నాయి. గింజల కోసం బజార్లకు వచ్చి అందరినీ గుంజే రకం కాదు మేము. అయినా ఎవరెట్లా పోతే నాకెందుకు? మీ బరువుకు నేనేమైనా ఆసరైతేనా? ఎవరన్నా కష్టాలలో ఉంటే చాలు వచ్చి కాల్స్క తింటది.
తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదారా నీకు? ఆ మర్యాద ఉంది కాబట్టి నువ్వు ఎన్ని మాట్లాడినా నీ దగ్గర మౌనంగా ఉంటానా. నీ మర్యాద మానం ఏమనికి కావాలి? నాకు మనీ కావాలి. అవి లేకనే కదరా నీ దగ్గర మానం తీసుకుంటానా. మాటలు ఆపి అప్పు తీర్చే మార్గం ఆలోచించు. ఇప్పటికే ఏళ్ళు గడిచినాయి. కాలం గడిచిన కొద్దీ నేను వెనకకే పోతాను తప్ప ముందుకు వస్తలేనురా. అప్పుడు చెప్తే నా మాట విన్నావా? భూమిని నాకు అమ్ముకోరా ముందుకు వస్తావా అన్న. నువ్వేమో భూమిని నమ్ముకొని ముందుకు వద్దాం అనుకున్నావు. ఇప్పుడు ఏమైంది? అప్పుల మీద పడ్డాయి. ఏమైంది? నా మాట బంద్ అయింది. నా ప్రశ్నకు సమాధానం నీ మౌనమే అనుకున్నా. సరే, 2 రోజుల్లో డబ్బు సెట్ చేయి. ఉంటా. ఏమైందన్న ఆయనకు? ఏం కాలేదురా, లోపలికి తీసుకోపో. తాగిండా? కొంచెం అంత అంతే. ఏయ్ పోరా. తాగేంత కష్టం ఇప్పుడు ఆయనకి ఏమొచ్చిందన్నా? ఈ ఏడు కూడా మీ పొలం పోయిందిరా చెల్లె. పోయిందంటే ఏమైందన్నా? పొలానికంతా రోగం వచ్చిందిరా. ఒక్క గింజ కూడా వండదిగా. ఆ బాధ తట్టుకోలేకనే వీడు తాగిండు. మీకు వ్యవసాయం అచ్చత్తలేదు. మీ పాలు కచ్చిన భూమి అమ్ముకొని మీకున్న అప్పులు కట్టుకోరు. ఏం అమ్ముకుంటారో నాకు తెలియదు. నా అప్పు ఈ వారంలో కట్టుర్రి. ఎటు పోతున్నావు? మనశ్శాంతి దొరికే కాడికి. ఇంటికి నిన్న రంజిత నచ్చిపోయింది. తెల్ల కాగితం మీద సంతకం పెట్టి ఉంచిన. నాన్న నేను చాక్లెట్ తీసుకురా. జ్వరం వచ్చిందమ్మా, నువ్వు వాడుకో, నేను చాక్లెట్ తీసుకుంటా. ఏమైందిరా చెల్లె గిట్లా వచ్చినావు? ఈ పేపర్ ఏంటిదిరా? మా పాలకొచ్చిన భూమి అమ్మడానికి ఆయన పెట్టిన సంతకం. ఎవరన్నా కొనటోళ్ళు ఉంటే చూడన్నా. సరే చూత తీరా. చెల్లె కాగితం తీసుకొని వచ్చిందిరా. తెలుసురా నీ దగ్గరికి వస్తుందని. ఆ భూమి ఎవరికైనా అమ్మేయి. భూమి అమ్మినంత మాత్రాన నీ అప్పులు తీరాయి. ఆ విషయం నీకు తెలుసా? తెలుసురా, చేయి జారిపోయినాయి. అంటే తెలిసే తాగుతానవా? తెలిసినవి మర్చిపోయాను తాగుతానరా. మర్చిపోయినంత మాత్రాన నీ బతుకు మారుతుందా? బతుకు మారని మారకపోని నేను బతుకుతాలరా. మరి చెల్లె కోడలు? వాళ్ళ గురించి ఆలోచించే
అప్పనే ఊపిలో ఇరుక్కపోయినరా. నీ చెల్లకు నువ్వే చెప్పు, నన్ను నిడిచిపెట్టి బిడ్డను తీసుకొని అమ్మగారింటికి కొమ్మను. అలా చేయి ఇడిచిపెట్టి నీ చేతులు దులుపుకుందాం అనుకుంటున్నావారా? నాకు వేరే దారి దొరుకుతలేదురా. వాళ్ళు వెళ్ళిపోతేనే ఇల్లడుగు భూమి అమ్మి బాకీలు కట్టొచ్చురా. అన్నీ అమ్ముకొని ఇట్లా దాక్కుంటా రోడ్లనే తిరుగుతావారా? నా రాతే ఇంత అని సరిపెట్టుకుంటానరా. నీకు శని రాతల లేదురా, నీ తలకాయలున్నది. ఏదన్నా పని చేసి కూడా నీ అప్పులు తీర్చచ్చు. నాలాంటోనికి కట్టానికే కష్టం వస్తుందిరా. నీ లెక్కనే అందరు అనుకుంటే ఈ భూమి మీద ఎవడు పని చేయడు. అరే నువ్వు ఎంత చెప్పినా నా మనసు మారదిరా. నాకు మంది ఎత్తేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. చెల్లి ఇంటికాడ చూస్తుంది, నువ్వు ఓరా. ఆగు. ఉన్నదంతా అమ్ముకొని ఇట్లా రాకుండా తీర్చుకుంటా నన్ను నా బిడ్డని ఆగం చేద్దాం అనుకుంటున్నావా? ఆగం కావద్దనే నన్ను విడిచిపెట్టి ఓ. నిన్ను విడిచిపెట్టిపోతే మా బతుకులు మారుతాయి అనుకుంటున్నావా? కష్టాలు తప్పుతాయి కదా. కష్టాలల్లా నిన్ను విడిచిపెట్టిపోవటానికేనా నిన్ను కట్టుకున్నది? కట్టుకున్న దానివని నేను కట్టాలకు దూరం చెప్తానా? అట్లా భ్రమపడుతున్నావు. నిజానికి మా పీడ వదిలించుకోవాలని చెప్తున్నావు. అది నీ భ్రమ. కష్టాలను కౌగిలించుకొని కలహాలతో కాపురం చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు నేనెందుకు కాదంట. ఉండు. ఏమో రమేష్, కాగితం పట్టుకుని వచ్చినావు. అప్పు గిట్లా కావాలి. అప్పు కాదు, భూమి అమ్మటానికి వచ్చిన. నీకున్నది ఎకరం భూమి, దాన్ని అమ్మి నువ్వేం చేస్తావురా? నాది కాదు, కిషన్ గాంధీ. కిషన్ గాంధా? మరి ఆరు రాలేదేంద్రా? రాడు రాలేడు. అయినా ఆడ చేంజ్ చేస్తారా? చేయి ఆపినా కాడ అప్పు దొరికింది కదా. వాణ్ణి చేయి జాపెట్టట్టు చేసింది మీ అసొంటి అప్పులు ఇచ్చేటోళ్ళే కదా. ముందు అప్పులని ఇస్తారు, తర్వాత వడ్డీ పేరుతోని నడ్డీర కొడతారు. ఏమ్రో మాటలు కోటలు దాటుతున్నాయి. ఇప్పుడు కోటలే దాటినాయి, ముందు ముందు ఏం దాటకుండా చూసుకో. ఎవరిని ఎక్కడ ఉంచన్నావు మాకు మా తెలుసు. కానీ ఇటీ పెళ్ళమ్మోటి ఇద్దరు సంతకాలు పెట్టిర్రా? పెట్టిర్రు. సరే, నా అప్పు వంగా 1,00,000 రూపాయలు వస్తాయి, తీసుకొస్తావు. ఇగో 1,00,000. అయినా వానికి అప్పులకు ఇది ఏ కోసకు తాగుతాయిరా? నీలాంటి వాళ్ళు ఊళ్ళున్నాక ఎవలాస్తులైనా అప్పు కింద పోవాల్సిందే, అంతా మా కర్మ. అదంతా మీ కర్మ అని ఇల్లు అడుగు. అమ్మేది ఉంటే చెప్పు, నేను కొంటా. ఆ నప్పుకు షేర్ చేసినట్టు ఉంటుంది. ఇవరిదాకా వేసిన చేయి జాల్తి. ఇంట్లో ఉప్పు కారం చక్కగా ఉండదు, కానీ ఇదకు రోషాలు ఎక్కువనే. పిల్లగా మా ఇంటి పక్క పంటిది భూమి జాగా అమ్ముకున్నాడుగా, నిజమేనా? వాళ్ళదే అమ్ముకున్నారు, నీదేం అమ్ముకోలెత్తి. అబ్బో ఈయన కూడా కదా అనుకున్నంత పైత్యం బాగుంది. ఎకరాలకు ఎకరాలు వ్యవసాయం చేసినప్పుడు ఆగిందా? టిక్కులాడి మంచిగా అయింది. చెల్లె పనికి వచ్చిన వారా? ఇగోరా 1,00,000. వానికి అప్పు పైసలు పోను, ఇవే మిగిలినాయి. ఇంట్లో ఉన్నాడారా వాడు? అన్ని ఇడిచిపెట్టి ఎటు పోకురా, ఆయనకి ఎవ్వరు లేరు. ఈ 1,00,000 ఇస్తే కనీసం ఆ కౌలు పైసలన్నా ముడతాయి. నువ్వు ఆ పొలాన్ని గురించి మర్చిపోయిగా. ఈ నెల 1వ తారీఖు నుండి వితంతు పెన్షన్ను 2,000కు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అప్పులన్నీ నువ్వు తీర్చాలంటే ఇంకో జన్మెత్తాలి. నువ్వు ఒక్కదానివే ఎంతకన్నా కష్టపడతావు. నా మాట విని మన ఇంటికి రా తల్లి. పాప కూడా ఎదుగుతాను. నీకు నేను ఉన్నా లేనట్టే నాతో నువ్వు సుఖపడవు. బతుకున్న శవాన్ని నేను. అన్ని ఇడిచిపెట్టి ఎటు పోకురా, అనికి ఎవ్వరు లేరు. ఈ నెల 1వ తారీఖు నుండి వితంతు పింఛన్ను 2000కు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమ్మా నువ్వు నాన్న దగ్గరనే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏంటమ్మా? ఓ వితంతు పెన్షన్ అప్లికేషనా? లోపల ఏమన్నారమ్మా? నా భర్తది డెత్ సర్టిఫికేట్ కావాలన్నారు. మరి లేదా? లేదు, తీసుకోలేదు. డెత్ సర్టిఫికేట్ లేకుంటే పెన్షన్ రాదు. ఇప్పుడు డెత్ సర్టిఫికేట్ కావాలంటే 20,000 రూపాయలు అవుతుంది. 20,000? నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్తో నొప్పించి నేను సర్టిఫికేట్ తెప్పించే బాధ్యత నాది. 20,000కు ఏమన్నా తక్కువ రాదా? ఏమన్నా కూరగాయల భారం అమ్మ, వచ్చే నెల నుంచి పెన్షన్ ఇస్తారు, ఇంకా నీకే లాభం జరుగుతుంది. నా మాట ఇది ఇల్లు భూమి అమ్మి అప్పులు తెరిచి మన ఇంటికి రా తల్లి. నిన్ను నీ బిడ్డను మంచిగా చూసుకుంటాను. బతకడమే కష్టమైనప్పుడు తప్పుడు మార్గం కూడా మనకు మంచి మార్గం. మన అనుకునే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంతకైనా తెగించాలి. గవర్నమెంట్ సొమ్ము తినాలంటే అదృష్టం ఉండాలమ్మా. సరే 20,000 ఇస్తా. పింఛన్ మీద ఆశతో నీ మీద నమ్మకంతో ఇచ్చిన, మోసం చేయకు. నువ్వు అమ్మా, నీకు పెన్షన్ వచ్చినట్టు నేను చేస్తాను. బావాలంటే మీరేనా? అవును సార్, నేనే. నేను పెన్షన్ ఆఫీసర్. మీకు నెల నెల వితంతు పెన్షన్ పడుతుంది అకౌంట్లో? పడుతున్నాయి సార్. మొగడు బతుకుండగానే సర్కారును మోసం చేసి పింఛన్ తీసుకుంటుంది. ఇన్ని రోజులు మెడ తాళి అనబడకపోతే అప్పుల కిందికి అమ్ముకుంది అనుకున్నా, కానీ మొగని అమ్ముకుంది అనుకోవాలి నేను. ఏందమ్మా మాట్లాడేది? నీ మొగడు బతికే ఉన్నాడా? బతికే ఉన్నాడు. పక్క తాగి మంచాల ఉన్నాడు. తాగబోతాడో దీని మొగడు. ఏందమ్మా ఇది? ఆయన మీ భర్తనా? అవును సార్, నా భర్తనే. ఏందమ్మా ఇది? ఇట్లా భర్త బతుకున్నా చచ్చిపోయిందని వితంతు పింఛన్ తీసుకుడు నేరవని నీకు తెలియదా? 6 నెలల నుంచి పింఛన్ పడతా అంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారు నాకైతే ఏం అర్థమవుతుంది. 6 నెలల ఎందుకేం చేస్తలేరు సార్? లంచాలకు మరిగినాక భర్త ఉన్నా లేనట్టు, మంచిగా ఉన్నా కానీ వికలాంగులైనట్టు 50 ఏండ్లను 60 ఏండ్ల లెక్క చూపించి పింఛన్ వచ్చేటట్టు చేస్తారు. ఇంకేం చేస్తలేరని ఎందుకంటారు సార్ మీరు? అంటే తప్పు మా అధికారులు అంటవా? అవును, మీ అధికారులదే. ఇక తప్పేం లేదంటవా? తప్పు చేయాలని చేయలే, దిక్కుతోచని పరిస్థితులల్లా చేసింది. ఈమె మొగుడు భూమిని కన్నతల్లి లెక్క ప్రేమించి అప్పు మీద అప్పు చేసి వ్యవసాయం చేస్తే రూపాయి మిగలలే. లక్షల పంట నష్టపోతే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం వేలల్లుంటది. కాళ్ళకేసే చెప్పుల ధర కూడా వాడే నిర్ణయిస్తాడు, కానీ రైతు పండించే పంట ధర ఎవడో నిర్ణయిస్తాడు. కంపెనీలకు పెట్టుబడులు, నష్టపరిహారాలు లక్షలు కోట్లలు ఇస్తారు. అదే రైతుకైతే మొండి చేయి చూపిస్తారు.
ఆ తిండి గింజల కోసమే ఈమె ఆ సర్కార్ను మోసం చేయాల్సి వచ్చింది. ఈ బాధ నాకు అర్థమైంది, కానీ మన సిస్టంలో కొన్ని రూల్స్ ఉంటాయి. మనిషి పొట్ట నింపలేని రూల్స్ ఎన్నున్నా వేస్టే సార్. అలా అని ఈమె ఇలా చేయడం తప్పు. వెంటనే పెన్షన్ రద్దు చేస్తాను. చూడమ్మా, ఇన్ని రోజులు నువ్వు తీసుకున్న పెన్షన్ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే. చూడమ్మా, బ్యాంకు వాళ్ళతో మాట్లాడి మీకు లోన్ ఇప్పిస్తా, ఏదైనా వేసుకొని బతకండి. ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్ కూడా మారినాయి, అధికారులు కూడా మారారు. తప్పుకు తప్పే పరిష్కారం కాదు.